కొట్లాటలు, దీనిపైన లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఎందుకు అలౌ చేయాలని ఇట్లాంటి బ్యాన్ చేయాలా? ఇట్లాంటి మొదలష్ట కార్యక్రమాన్ని బ్యాన్ చేయకపోతే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి కక్కుర్తి పెడితే, కక్కుర్తి పెడితే సమాజం చెడిపోతుంది. ఆ పిల్లలు ఇద్దరు యువకులే, ఎందుకు కొట్లాడుకున్నారు వాళ్ళు? ఎందుకు వాళ్ళకి కేసులు పెట్టారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు జైలు తిరగాలి కదా. ఇవన్నీ చూసినప్పుడు అసలు ఫండమెంటల్గా ఇట్లాంటి బిగ్ బాస్ లాంటి అరాచకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని బ్యాన్ చేయమని కోరుతున్నాం. అది బ్యాన్ చేయకుండా జరుగుతుంటే ఇట్లాంటి అనేక జరుగుతాయి. ఆడికి పోతే ప్రెగ్నెన్సీ వస్తారండి, అక్కడికి పోతే మూడు పిల్లలు విడాకులు తీసుకుంటారండి, ఆడికి పోతే వాళ్ళు కొంపలు చెడిపోతాయండి. ఏం చేస్తున్నారు ప్రశ్న ఇక్కడ? ఏం సంకేతం వస్తూ ఉన్నాయి? ఒక్కడా మంచి మాట వస్తూ ఉందా? చెడిపోయేది తప్ప. కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఆలోచన తెలియదు. చివరి నేను పోలీస్ స్టేషన్కి పోతే ఇదే సత్యనారాయణ గారు ఇక్కడ కమిషనర్ ఉన్నప్పుడు పోయి ఇదే కేసు పెడితే, ఇది నేను చేయలేను నారాయణ గారు, మీరు కోర్టుకు పోండి అన్నారు. ఇదే సత్యనారాయణ గారు. ఏ సత్యనారాయణ అయితే రోజుకు ఆఫీస్ బదులు కొడితే కేసు పెడుతున్నాడు. ఆయన పోలీస్ ఆఫీస్ ఇక్కడ సైబర్ క్రైమ్లో. ఆయన కోర్టుకు పోతే కింద కోర్టు కొట్టేసింది, పై కోర్టు కొట్టేసింది, కోర్టు పెట్టలేదు. అంటే కోర్టులో భయపడతాయి, పోలీసులు భయపడతారు, గవర్నమెంట్ భయపడుతుంది. దేనికంటే బిగ్ బాస్ కోసం భయపడాలా? ఆలోచన లోపల పడేయకుండా. దీన్ని బట్టి కేవలం పైసాయ పరమాత్మ అనే పద్ధతుల్లో డబ్బులు రూల్ చేస్తా ఉంది. బిగ్ బాస్ అనేవాడు గవర్నమెంట్ కొనే శక్తి ఉందంట. కాబట్టి ప్రజల చేత ఉద్యమించి తిరుగుబాటు చేసి తప్ప అది సాధ్యం కాదు. మీరు అన్నట్లు కోర్టుకు వెళ్ళారు, ఇంతకుముందు కమిషనర్ సజ్జనార్ దగ్గర కూడా వెళ్ళారు, నేనేం చేయలేనని మీరు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ హౌస్ వెనక ఒక పెద్ద ముఠ ఉందనుకోవాలా ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు భయపడుతున్నారంటే? ఇది వరల్డ్ వైడ్ డాన్. ఏ దేశంలోనే ఏ గవర్నమెంట్ కొనగల శక్తి ఉంది బిగ్ బాస్. కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొనగలరు, రాష్ట్ర ప్రభుత్వం కొనగలరు, పోలీసులు కొనగలరు, కోర్టులు కొనగలరు. అంత పెద్ద బిగ్ డాన్ ఈజ్ డామినేటింగ్ బిహైండ్ బిగ్ బాస్. కాదు, ఒకటి నారాయణ గారు మీరు అంటున్నారు ఆ బిగ్ బాస్ అనేది లోపల అంతా ఒక సెక్స్ క్యాండిల్ అని మీరు అంటున్నారు. అంటే అక్కడ లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా మంచి చదువుకునే వాళ్ళే ఉన్నారు, మంచి కొంతమంది అంటే మంచి ఫ్యామిలీస్ వాళ్ళే వెళ్తుంటారు కదా. సో ఆ రకంగా ఉంటే కుటుంబ సభ్యులు పంపించారు కదా లోపలికి అని. మంచి ఫ్యామిలీస్